ధ్యానం చేసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైన, ఏ దయారసమైన, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పౌలు సంఘములో ఉన్న పరిస్థితులను బట్టి వారికి రాస్తున్న ఉత్తరం, పత్రిక, లెటర్ ఇలా ఉండాలి. మీరు సంఘములో ఐక్యమత్యం తగ్గింది, ఐక్యత లేదు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ తగ్గింది, స్వార్థం ఎక్కువైపోయింది. కాబట్టి మీరు ఎలా ఉండాలి? ఒక మాట కాదు, ఇక్కడ ఎన్నో మాటలు. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, యేసు క్రీస్తు ద్వారా మనకు వస్తున్న ఏ హెచ్చరిక. హెచ్చరిక అంటే ఏమంటారు మీరు దాన్ని? తెలియపరచటమా? అంతేనా? ఇంకేమైనా ఉందా? వాడరేవు తీర ప్రాంతంలో 3వ నెంబరు జెండాని ఉంచారు. ఎందుకు? హెచ్చరిక. ఎవరు చేపలు పడటానికి లోనకి వెళ్ళటానికి లేదు, వెళితే గల్లంతైపోతారు. తుఫాన్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. హెచ్చరిక. జాగ్రత్త కోసం చెప్పేది హెచ్చరిక. ఇక్కడ ఇది హెచ్చరిక. అందుకే క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను. వింటున్నారా? హల్లెలూయా. హెచ్చరికలు వింటున్నారా మీరు? యేసు క్రీస్తు వాక్యముల నుంచి వచ్చే ఆ హెచ్చరికలు అపాయకరం ఉంది. మీ ముందు డేంజర్ జోన్ ఉంది, జాగ్రత్త అని బైబిల్లో నుంచి, బైబిల్ వాక్యం నుంచి వస్తున్న మాటలు వింటున్నారా? వాటిని వరకు మనం దాట వేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ మాట పౌలు చెబుతున్నాడు. ఏ హెచ్చరిక అయినను, 2 ప్రేమ అయినను, ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. ఇన్ని ఉండాలి. ఒక దేవుని బిడ్డకి, ఒక సంఘ విశ్వాసికి సంఘములో ఎన్ని ఉండాలి? 1 హెచ్చరిక, లోబడాలి దానికి. 2 ప్రేమ, 3 ఆదరణ, 4 ఆత్మయందు సహవాసం, దయారసం, దయగలిగిన హృదయం, వాత్సల్యం. ఇన్ని ఉంటే అప్పుడు మనం క్రీస్తుతో జీవిస్తూ ఉన్నవారు అవుతాం. హల్లెలూయా. అప్పుడు మనకొచ్చే చిన్న చిన్న సమస్యలను
మన సహోదరుల ద్వారా, వారి యొక్క ప్రార్థన ద్వారా, వారి యొక్క సహవాసము ద్వారా పూర్తిగా విడిచిపెట్టగలం. దేవునికి మహిమ కలుగును గాక. అంటారు, మీతో ఉంటే సమయం చాలా అర్థం కావట్లేదండి. ఏమి జోకులేస్తావో నువ్వు. మీ దగ్గరకు వచ్చాను, కాసేపు కూర్చున్నాను, నా బాధ అంతా మర్చిపోయాను. ఇలా అనుకుంటాం కదా కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చుని. ఎంత టైం అయిపోయిందో కూడా తెలియట్లేదు. అంటే కొన్ని సమయాల్లో కొన్ని సహవాసాలు బాధనంతా తొలగించి వేస్తాయి. హల్లెలూయా. మరి పూర్తిగా బాధ పోతుందా అంటే పోట్ల. ఇక్కడ తొలగించటం కాదు, పూర్తిగా బాధ పోవాలంటే మొదటిగా దేవుని మాట హెచ్చరికను మనం తీసుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇదే అధ్యాయం, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు. మిమ్ములు చూచినను రాకపోయినను బెదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణయు కలుగుటకు సూచనయ్యున్నది. ఇది దేవుని వలన కలుగునది. ఆమేన్. పౌలు హెచ్చరిస్తున్నాడు, విభేదాలు ఎక్కువైపోతున్నాయి, తారతమ్యాలు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల శత్రువు మీ మీద దాడి చేస్తుంది. శత్రువుకు మీ జీవితాలు అప్పచెబుతున్నారు. ఒకప్పుడు మీ జోలికి శత్రువు రావాలంటే వచ్చేవాడు కాదు. ఇప్పుడు మీలో ఉన్న విభేదాలు, హెచ్చరికకు లోబడతలా, ప్రేమ లేదు, వాత్సల్యత లేదు, దయ లేదు, సహవాసం లేదు. కాబట్టి దుష్టుడు మీ మీద దాడి చేస్తున్నాడు. సాతానుగాడు మీ మీద దాడి చేస్తున్నాడు. ఆ దాడి చేయటం వల్ల మీరు పడిపోతున్నారు. అదే మీరు ఏక మనస్సు, ఇక్కడ చక్కని మాటలు, ఏక మనస్సు ఒక్క భావముతో ఒకే ఒక ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ శత్రువు ఏమైపోతాడంట? నాశనమైపోతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనకి రక్షణ కలుగుతుంది. ఇది మన వలన కాదు, దేవుడే మనకు దయచేస్తాడు. ఆమేన్. చూడండి, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఏక మనస్సు గలవారై యుండుడని యుకోనియను బతిమాలు కొనుచున్నాను. పౌలు ఇద్దరు సహోదరులను బ్రతిమలాడుతున్నాడు, మీరు కలిసి ఉండండి అయ్యా. ఆమేన్. అందరూ చెప్పాలి హల్లెలూయా. మీరు కలిసి ఉండండి అయ్యా, విభేదంగా ఉండొద్దయ్యా. యేసుక్రీస్తు కోరుకుంటుంది అదేనండి, కలిసి ఉండాలి. కలిసి ఉంటే చెప్పాలి, మీరు చెప్పచ్చు, చక్క చెబుతారు. కలిసి ఉంటే నిజమా? కలిసి ఉంటే కలదు నిజమా? నిజమేనా? చెప్పండి నాకు. కలిసి ఉంటే సుఖంగా ఉంటామా? విడిపోతే కదా సుఖంగా ఉండేది. ఒంటరిగా ఉంటే కదా సుఖంగా ఉండేది. ఒంటరిగా ఉంటే ఇష్టానుసారంగా తిరగవచ్చు కదా. ఒంటరిగా ఉంటే ఇష్టానుసారంగా ఎగరొచ్చు కదా. ఒంటరిగా ఉంటే ఇష్టానుసారంగా తినొచ్చు కదా. మరి ఇదేంది, ఈ మాట ఏంది? కలిసి ఉంటే ఒంటరిగా ఉంటే సుఖం లేదనేగా. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైన వారు చెప్పండి హల్లెలూయా. ఐక్యత మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఐక్యతగా ఉండాలంటే హెచ్చరికకు లోబడాలి. ఈ ఐక్యతగా ఉండాలంటే ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఈ ఐక్యతగా ఉండాలంటే నీలో నుంచి దయ రావాలి. ఈ ఐక్యతగా ఉండాలంటే
మంచి సహవాసంతో నువ్వు ఉండాలి. ఆమేన్. ఎప్పుడు నిరంతరం. అందుకే బ్రతిములాడుతున్న మీ ఇద్దరు కలిసి ఉండండి అయ్యా. నా సహోదరులారా, మీ ఇద్దరు కలిసి ఉంటే దేవునికి మహిమ. నీ ఎదుట నిన్ను పాడు చేయాలన్న దుష్టుడు నాశనమైపోతాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా కలిసి జీవించక దురాత్మ శక్తులకు అవకాశాలు ఇచ్చి వాళ్ళు పేటరేగిపోతున్నారు కదా. మనం కలిసి ఉంటే వాళ్ళకి నాశనం, మనకి రక్షణ. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన ఒక స్టోరీ, నెహెమియా. ఆయన పేరు ఏం పేరు? నెహెమియా. ఆయన ఏం చేస్తాడంటే పానదాయకుడు, అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్. ఏం ఇన్స్పెక్టర్? ఇంగ్లీష్లో పిల్లలకి అర్థం అవటని చెప్పేది. ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే రాజుగారు తినే ఆహారాన్ని ఈయన మెడికల్గా చెకప్ చేసి చక్కగా వండారు, మంచి పదార్థాలతో వండారు, ఇవి తింటే శరీరానికి ఎలాంటి ఆరోగ్యం వస్తుంది అని కన్ఫామ్ చేసిన తర్వాత రాజుగారు తినాలి. ఆ ఉద్యోగం చేసేవాడు నెహెమియా. ఇటువంటి ఉద్యోగం చేయడానికి దూరదేశం వెళ్ళిపోయాడు. యెరూషలేము నుంచి దూరంగా ఉంటున్నాడు. కానీ అతనిలో దేవుని ప్రేమ మటుకి తగ్గల. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఉద్యోగాలు వస్తే దేవుని ప్రేమ తగ్గిపోయింది. కొంతమందికి వ్యాపారాలు చేస్తుంటే దేవుని ప్రేమ తగ్గిపోయింది. కొంతమందికి మంచి సంపద వస్తున్నప్పుడు దేవుని ప్రేమ ఆమేన్ ఆమేన్ అనాలా? అక్కడ నా మాటకి ఆమేన్ అనకూడదు. కొన్నిసార్లు ఆమేన్ అనకూడదు, కొన్నిసార్లు హల్లెలూయా అని కూడా అనకూడదు. మన వాళ్ళు కొంతమంది ప్రార్థన చేసి ప్రతిదానికి స్తోత్రం అంటాడు. అయ్యా స్తోత్రం, అమ్మా స్తోత్రం. ఎందుకు స్తోత్రం? ప్రార్థన చేసేటప్పుడు దుష్టుడు పక్కనే ఉంటాడు, వాడు హేళన చేస్తాడు. జాగ్రత్తగా పలుకులు మాట్లాడాలి. మనం తెలియక తెలుసో ఇంకొక ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యకాలం చాలా నేను చేస్తున్నాం. రాత్రి కూడా విన్నా, వర్షం తగ్గించమని ఎవరిని అడగాలి మనం? ప్రభువా, మేము ప్రార్థన పెట్టుకుంటున్నాం, వర్షం తగ్గించు అని చెప్తే చాలు. యేసయ్యా, ఈ వాతావరణాన్ని నీ స్వాధీనం ముందు ఉంచుకుంటే భూమి అంతా ఎవరు స్వాధీనం ఉంది? చెప్పండి ఒకసారి. ఎవరు స్వాధీనం ఉంది అంటే నువ్వు గుర్తు చేసావా? అంటే మందగా తప్పు ఎవరో చేశారు చిన్నప్పటి నుంచి, అదే చెవిలో పడింది, మనం అదే చేస్తున్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నాం సత్యం గ్రహించక. ఉద్యోగం వచ్చిందని దేవుని గొప్పతనం మర్చిపోయాం. వ్యాపారం వచ్చిందని దేవుని గొప్పతనం మర్చిపోయాం. డబ్బులు బాగా వస్తున్నాయని దేవుని యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయాం. దేవుని ప్రేమను గుర్తెరగకుండా ఏదో అప్పుడు అడిగేసేమి ఇచ్చేసేది, ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నాం. కానీ నెహెమియా అటువంటి వాడు కాదు. నెహెమియా ఉన్నతమైన వాడు. హల్లెలూయా. యెరూషలేము నుంచి కొంతమంది సహోదరులు నెహెమియా యొక్క బంధువులు నెహెమియా దగ్గరికి వచ్చి, తమ్ముడు, అన్నయ్య, మన యెరూషలేము యొక్క ప్రాకారాలను పడగొట్టేశారు, కాల్చివేశారు, బూడు చేశారు, గుమ్మములు లేవు, తలుపులు లేవు, యెరూషలేము పాడైపోయింది అన్నయ్య అని చెప్పి, తమ్ముడు అని బంధువులు చెప్పేవారికి నెహెమియా దుఃఖక్రాంతుడై కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవునికి మొర్ర పెట్టాడంట. దేవునికి మొర్ర పెట్టాడంట. ఎలా మొర్ర పెట్టాడు ఒకసారి చూడండి. నెహెమియా గ్రంథం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నన్ను ప్రేమించి స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి తెరచి నీ సన్నిధిని దివారాత్రము అంగీకరించుము. పాపము చేసిన ఇశ్రాయేలు దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేశారు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ఈయన? ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు? ఎవరు పడగొట్టారు? ఎవరు కాల్చారు? ఎవరు కాల్చిన వాళ్ళు యుద్ధం పెడదామా?
యుద్ధానికి వెళ్దామా, వాళ్ళ మీద తిరుగుబాటు చేద్దామా అన్నాడా? ఈ రాజుగారికి కూడా చెబుతాను నేను, ఈ రాజుగారి సహాయం కూడా తీసుకుందాం అన్నాడా? లేదు. ఎంత ప్రేమ అండి! ఆ ప్రేమ కారణం ఏం తెలుసా? దేవునితో సహవాసం తగ్గల ఆయనకి, దేవునితో దయారసం తగ్గల, దేవునిలో ఉన్న ప్రేమ తగ్గల. ఉద్యోగం వచ్చిన, హల్లెలూయా, హోదా ఉన్న, రాజుగారు పక్కన కూర్చున్న, దేవుని ప్రేమ తనలో నుంచి తగ్గల. కొంతమంది ప్రభు ఆశీర్వదించిన తర్వాత, హోదాలు మారిపోయిన తర్వాత ఏమైపోతాయి? అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు వరకు దేవుని సన్నిధికి నేను వెళ్ళాను, ఇక తర్వాత మా ఇంట్లోనే ప్రార్థన పెట్టాలి. పాస్టర్ గారు రేపు వచ్చేసి కొద్ది ప్రార్థన పెట్టేళ్ళు, మీకు ఖాళీగా ఉంటుందా పాస్టర్ గారు, తమ్ముడు, అన్నయ్య, మీకు కుదురుతుందా లేదా అడగటం కూడా లేదు. రేపు వచ్చి పెట్టండి. ఎందుకంటే వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న డంబం, వాళ్ళకున్న ఉద్యోగం, వాళ్ళకున్న డబ్బు దేవుని ప్రేమను వారి నుంచి దూరం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నా పితరులు చేసిన పాపమును నేను ఒప్పుకుంటున్నాను, ఇశ్రాయేలు చేసిన దోషమును నేను ఒప్పుకుంటున్నాను, నా ప్రార్థన ఆలకించు. అంటే మేమందరం ఏదో చేశాం కాబట్టి మా ప్రకారాలు కూలిపోయినాయి. ఎంత పశ్చాత్తాపం! హల్లెలూయా. ఎప్పుడన్నా ఏంటి మా కుటుంబ దుస్థితి కారణం అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచించి ఈ రీతిగా ప్రార్థన ఎప్పుడైనా చేశారా? అబ్బే, రాదా ప్రార్థన? మనం అన్నీ బాగానే ఉన్నాయండి. నేను బాగుంటున్నాను, చాలా బాగుంటున్నాను. నేను ఎందుకు వస్తుంది ఏమో. అంటే మనల్ని మనం ఎప్పటికీ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడం. నెహెమ్యా ఆ ప్రార్థన వింటుంటే ఎంత ఉన్నతంగా ఉంది. దేవుని యొక్క సహవాసంలో ఉన్నాడు. అంతేకాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని బయలుదేరి యెరూషలేము వెళ్తాడు. ఒక్కడ బయలుదేరి వెళ్ళాడు, ఒక్కడ విధేయతతో వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పని ప్రారంభించడానికి ముందుకు వచ్చాడు. చూడండి 2వ అధ్యాయం 10వ వచనం. హోరానీయుడైన సన్బలటును, అమ్మోనుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలు క్షేమము కలుగు చేయబొకడు వచ్చినని విని బహుగా దుఃఖపడ్డారంట. అబ్బా, ఇదేంది వెళ్ళిపోయాడు అనుకున్నాగా, మంచి ఉద్యోగం వచ్చిందిగా, దేవుడిని వదిలేశాడు అనుకున్నాం. ఉద్యోగం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హోదా వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ ప్రాంతం కాకుండా మరొక ప్రాంతం వెళ్ళినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పడిపోయిన గోడలను, పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి మరలా తిరిగి వచ్చాడని చెప్పి భయముతో ఏడుస్తున్నారంట శత్రువులు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు శత్రువు భయముతో ఏడవాలి. గిడ్డ చప్పలు కొడదాం. హల్లెలూయా. నీ భక్తి జీవితం, నీ ఉన్నతమైన ఆత్మీయ జీవితం శత్రువు దడబుట్టించాలన్నమాట. మనమున్నే ఐక్యత, మనమున్నే సమాధానం, మనలో ఉన్న వాత్సల్యత శత్రువు హృదయంలో దడబుట్టించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నెహెమ్యా వెళ్తే అక్కడ వ్యతిరేకంగా ఉన్నవారు దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ నెహెమ్యా ఆగలేదండి. చూడండి, అదే 2వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతాను. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినదో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి. ఆమేన్. ప్రియ సంఘమా, ఈ మాటని మనం వినాలి.
మరలా నింద రాకుండా మన సంఘమును మనము కట్టుదాము. రండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న పిలుపు. ఈరోజు కొందరు సంఘాలను చూసి అయిపోయింది ఈ సంఘం పని, హల్లెలూయా అనుకుంటున్నారు. వాళ్ళు చెబుతున్నారు హల్లెలూయా, అయిపోయింది ఈ విశ్వాసుల పని, ఇక లేదు అక్కడ, అది కనుమరుగైపోయింది అనుకుంటున్నారు. కానీ మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఉజ్జీవపరుస్తున్నాడు ఈ దినం. హల్లెలూయా. రండి, మన నింద తొలగిపోయే విధంగా మన సంఘమును మనం కడదాం. ప్రేమతో, సమాధానముతో, ఐక్యతతో ముందుకు సాగుదాం. ఆమేన్. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను, ఉత్సాహపరుస్తున్నాను. కొద్ది మందిమే మనం కడతామా సంఘం? తిరిగి మనం ఒక పెద్ద గుంపుగా అవగలమా అని అపనమ్మకాన్ని పోగొట్టుకుందాం. నింద తొలగిపోవటానికి దేవుని నామ ఘనత కొరకు తిరిగి సంఘాన్ని కట్టదాం. రండి. ఆమేన్. నా దేవుడు మనకు సహాయకుడు. స్వరక్తం ఇచ్చిన సంఘమును ఆయన కడతాడు. మనం ఆయనతో పనివారం. మనం చేసింది అందించటమే రాళ్ళు. హల్లెలూయా. రాళ్ళు అనగా ప్రజలు. అందించటమే, చేర్చటమే, వాటిని బాగు చేసేది, సరైన షేపులో తీసుకొచ్చి నిదానముగా, అందముగా పేర్చి సంఘముగా కట్టగలిగిన దేవుడు మన యేసయ్య. ఆమేన్. ఏది ఎక్కడ ఉంచాలో, ఏది ఎక్కడ పెట్టాలో, దేని ఎప్పుడు ముక్కగా విరగగొట్టాలో నా దేవుడే చూసుకుంటాడు. మనం పూనుకోవాలి ఆ రాళ్ళని తీసుకొచ్చే పనిలో. ఆమేన్. అర్థమైన వారందరూ చప్పట్లు కొట్టండి. అర్థమైన వారందరూ తీసుకొద్దాం ఆ రాళ్ళు. హల్లెలూయా. మీకు గుర్తుందా, మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయిన తర్వాత అమరావతికి వచ్చేసారు. ఇక్కడ రాజధాని కడటానికి ఎక్కడెక్కడి నుంచో గుప్పుడు మట్టి తీసుకొచ్చారు, రాళ్ళు తీసుకొచ్చారు. తెలుసా మీకు? అదొక సెంటిమెంట్. ఒక రాజధాని నిర్మించడానికి, ఒక స్టేట్కి క్యాపిటల్ను పెట్టుకోవడానికి, క్రీస్తుకి ప్రతిబింబముగున్న సంఘమును కట్టడానికి మనందరం పూనుకోవాలి. ఆమేన్. ఎవరు? విశ్వాసులు. ఎవరు? క్రీస్తు ప్రేమతో నింపబడిన వారు. ఎవరు? దేవుని సహవాసంలో ఉన్నవారు. నాకు ఉద్యోగం ఉంది కానీ దేవుని దూరమైన వారు కాదు, నాకు డబ్బు ఉంది కానీ ఆరాధనకి రాని వారు కాదు, నేను చెప్పిన మాట వింటలేదు కానీ దేవుణ్ణి విడిచిపెట్టి సహవాసాన్ని విడిచిపెట్టిన వారు కాదు. మార్పు చెంది నేను కూడా సంఘములో ఉండాలి, చక్కగా దేవుని చేత అమర్చబడాలి అన్న ఆశ కలిగిన వారు. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మాకు తాను సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేము నందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. రండి కడదాం. ఎంతమంది బయలుదేరారండి? నెహెమ్యా ఒక్కడే బయలుదేరి వెళ్ళాడు. నెహెమ్యా ప్రజలను సహోదరులను బలపరుస్తున్నాడు. దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు. రాజు కూడా నాకు సహాయం చేస్తున్నాడు ఆర్థికంగా. రండి మనం చేద్దామని ఎక్కడెక్కడ పాడైపోయిందో అన్నీ శుభ్రం చేసుకుంటూ పని ప్రారంభించినప్పుడు
ఈ సన్బలట్ ఇంకా కొంతమంది చేరి ఎగతాళి చేశారంట, అవమానించారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమతో చెబుతున్నాను, ఇక్కడే నలుగురు, అక్కడొక ఇద్దరు, నీకు 2 సర్వీసులు అవసరమా అని ఎగతాళి చేయని వారు ఉన్నారంటవా? ఉన్నారా? చేస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎగతాళి చేసిన నా పని ఆగదు, నన్ను నడిపించే దేవుని పని ఆగదు. నా దేవుడు నా పక్షంగా ఉండి ఆయన సంఘాన్ని కడతాడు, నేను ఆయనతో పాటు కలిసి పనిచేస్తాను. మీరు అందరు రాళ్ళు తీసుకురావాలి. మీరు సజీవమైన రాళ్ళుగా అమర్చబడాలి. జీవము కలిగిన రాళ్ళుగా సంఘములో ఉండాలి. నిందలు వస్తాయి. ఆ సన్బలట్ వచ్చానట, ఆహా పిసుకులు వచ్చి పందిరేస్తే అదేదో అంటారు, సామెత ఉంది కదా, నాకు గుర్తురాలేదు, చెప్పండి అమ్మా. పనివాడు పందిరేస్తే పిసుకులు వచ్చి పడేసినాయి అంట అన్నట్టుగా. ఆ మాట బైబిల్లో రాయలేదులే. ఆహా మీరు ఎంత గట్టిగా గోడ కడుతున్నారా, ఈ గోడ మీద నక్కైనా నిలబడిద్దా అన్నాడట. నిజం. నెహెమ్యా గ్రంథంలో రాయబడిన మాటలే నేను మొత్తం మీతో చెబుతున్నాను. కనీసం నక్కైనా నిలబడిద్దా? ఏమి కడుతున్నారా మీరు గోడలు? అలాగంటున్నారని మనం నిరసించుకోవడానికి వీల్లేదు. ఆమేన్. మనం కట్టడానికి ముందుకు రావాలి. మన పిల్లలు మనకి సపోర్టుగా ఉంటారు. మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినిస్తాడు. ఎగతాళిలు అవమానాలు వచ్చినా సంతోషంగా భరిస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలి. హల్లెలూయా. నేను ఎక్కువ మంది వస్తే సంతోషిస్తాను, తక్కువ మంది వచ్చినప్పుడు కూడా సంతోషిస్తాను. ఆ సంతోషమే నీ సంతోషం. అయ్యో ఈరోజు దేవుడిచ్చే గొప్ప ధన్యతను పోగొట్టుకున్నారు వీళ్ళని చింత. అయినప్పటికీ నేను ఉండగలిగాను కదా, అందులో బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అది సంతోషం. నెహెమ్యా చక్కగా సంఘాన్ని కడుతున్నాడు, చక్కగా ప్రాకారాలు కడుతున్నాడు. ఎన్ని రోజుల్లో కట్టేసాడండి తెలుసా మీకు? తెలుసా? 52 రోజుల్లో పూర్తి చేసి పడేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిందలు వచ్చినాయి, హేళనలు వచ్చినాయి, యుద్ధం. నెహెమ్యా గ్రంథం చదవండి. ఒక చేత్తో పని చేస్తూ ఒక చేత్తో కత్తి పట్టుకుని ఉంచున్నారంట వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మా ఇంటి ముందు దాకా నేను కడితే మా ఇంటి పక్క నుంచి మా సహోదరుడు గోడ కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఐకమత్యంతో గోడ కట్టారు. కలిసి ప్రాకారాలను ముగించి వేశారు 52 రోజుల్లో. ఈ చెత్తంతని మీరు తీసివేయగలరా అని ఎగతాళి చేసిన వారు ఉన్నారు. నెహెమ్యాని తీసివేయగలం మేము, ఎందుకంటే మా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. మన మీద ఉన్న నిందలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. మన నీతిమంతులుగా నిలబడినప్పుడు, మనలో దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం మీకు చివరిగా చెప్తున్నా ఆయన స్టోరీలో. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారము ఏలూరు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ఆ ప్రాకారములు కట్టుట సమాప్తమైపోయింది. హల్లెలూయా. ప్రారంభించాడు దేవుడు, ముగించేశాడు. మనం ప్రారంభిద్దామా? మన నిందకు తొలగిపోవటానికి సంఘాన్ని కడదాం మనం. హల్లెలూయా. అందరిని చెప్పాలి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా భూమి మీద ఒక మంచి పనికి కలిసి రారు, కానీ ఒక చెడ్డ పనికి అయితే చాలా చక్కగా కలిసి వస్తారు. మంచి పనికి కలిసి రారు. దేవుడు అన్నాడు, ఐక్యతగా ఉండి చేసేటప్పుడు ఆ పని ఎవరు ఆపలేరురా అని అన్నాడు. ఎక్కడన్నాడు ఆ మాట తెలుసు మీకు? ఆదికాండము
11వ అధ్యాయము చూడాలి బైబిల్ ఉన్నవారు 6వ వచనం స్పీడ్గా. యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించారు, ఇక మీదట వారు చేయదలసిన ఏ పనిని ఆటంకమే ఉండదంట. చెయ్యకుండా ఆటంకం ఉండదు. ఎందుకు? కలిసి ఉంటే. కానీ వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పని చేశారు. అక్కడ పేరు గొప్ప చేసుకోవాలని బాబేలును కట్టారు. దేవుడు దిగి వచ్చి పాడు చేసేసాడు. అంటే ఒక మంచి పని చేయడానికి మన జీవితంలో ఏముండాలి? భాష ఒకటై ఇవ్వాలి. హల్లెలూయా. మన మాట ఒకటై ఉండాలి. ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి పనిచేయాలి. ఏక ఆలోచన కలిగి పనిచేయాలి. యేసుక్రీస్తు కూడా ఇలాగ కలిసి ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేశాడు. మీకు తెలుసా? భూమి మీద ఉన్న నా బిడ్డలందరూ ఎలా ఉండాలన్నాడు? ఐక్యమత్యంగా ఉండాలి. ఉండరు. ఉండటానికి దుష్టుడు ఒప్పుకోడు. కాబట్టి నేను వారి కోసం విజ్ఞాపన చేయాలని చెప్పి యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 23 ఆ అధ్యాయం అంతా విజ్ఞాపన చేశాడు ఆయన. మనం 20 నుంచి 23 వచనాలు. మరియు లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుతున్నాను. వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు. చూడండి, అంత ఏకమై ఉండాలి. ఎవరు? దేవుని బిడ్డలు. దీంట్లో ప్రాంతీయ భేదం ఉందా? జాతీయ భేదం ఉందా? ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళని ఉందా? ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం వాళ్ళని ఉందా? కాదు. వారందరూ ఏకమై ఉండాలి. హల్లెలూయా. మీరెవరు? అబ్బే, మీ సంఘం వాళ్ళు మరి కదా. ఈరోజు కూడా ఇప్పటికి కూడా భార్య యొక్క సంఘం, భర్త ఒక సంఘం, పిల్లలకు సంఘం. పిల్లలకేమో లైటింగ్ గిటార్ ఉండే సంఘం. భర్త కొద్దిగా పెద్దోడైతే ఏ పాటలు లేకుండా గుట్టిగా నిద్రపోయే సంఘం ఎంచుకుంటున్నారు. వీళ్ళు కుటుంబ ప్రార్థన చేస్తారా? రోజు మనోభావాలు వ్యతిరేకంగా ఉంటాయి. నువ్వు చేసుకో, నేను చేసుకుంటాను. అందరూ ఒకే కుటుంబం అయితే చక్కటి ప్రార్థనా జీవితం ఉంటుంది. హల్లెలూయా. కానీ సంఘం ఏదైనా, నీ భాష ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీలో క్రీస్తు జీవం ఉందని నువ్వు మర్చిపోబాక. ఆమేన్. నీలో క్రీస్తు జీవం ఉంది. అది మనల్ని ఐక్యపరుస్తూ ఉంటుంది, ఏకం చేస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది దూరం అయిపోతున్నారు దేవుని బిడ్డలుగా ఉండి కూడా. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు కూడా దూరంగా ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు కోరుకుంటుంది, మీరు నాలో ఉండాలి. ఎలాగా? నేను తండ్రిలో ఉండలాగున్నా నేను మీలో ఉండాలి. ఆమేన్. అంటే క్రీస్తు నాలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు పీటర్ ఏం చేస్తున్నాడు? వర్క్ ఏం చేస్తావు? మామూలుగా నువ్వు వర్క్ పెయింట్ పని కదా. యేసుక్రీస్తే పెయింట్ పని చేస్తే ఎలా చేస్తాడు? అలా ఊహించి ఎప్పుడైనా పని చేసావా? ఆటో తోలుతాం. యేసుక్రీస్తే ఆటో తోలితే ఎలా చేస్తాడు? లైసెన్స్ లేకుండా తోలుతాడా? రూల్స్కి విరుద్ధంగా తోలుతాడా? బండి కాగితాలు లేకుండా తోలుతాడా? కుడి చేతి వైపు మెలికలు తిరుక్కుండా తోలుతాడా? పెద్ద పెద్ద హార్న్లు కొట్టుకుంటూ తోలుతాడా? క్రీస్తు నీలో ఉంటే ఎలా చేస్తాడు? వెనక దొరకవు. నా పనే నీ పనే. యేసుక్రీస్తు ఎలా చేస్తాడు? చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు, ఇంటి పనే యేసుక్రీస్తు చేస్తే ఎలా చేస్తాడు? నా ఇష్టం వచ్చినప్పుడు లేచి చేస్తానంటే అలా చేస్తాడు యేసుక్రీస్తు ఉంటే? అంటే ఇప్పటికీ నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావంటే నీలో యేసయ్య ఉన్నాడా లేదా?
ఉన్నాడా? యేసయ్య ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా అడగండి ఒకసారి. యేసయ్య నీలో ఉన్నాడా? అడగండి ఒకసారి, నోరు తెరిచి అడగాలి. యేసయ్య నీలో ఉన్నాడా? అలాగైతే నువ్వు ఎలా ఉన్నావు? యేసయ్య నీలో ఉంటే నువ్వు ఎలాగున్నావు? యేసయ్య ఎలాగుండేవాడు? యేసయ్య ఎలాగున్నాడు? మల్కు అనే సహోదరుడు వచ్చి యేసయ్యని 2 రెక్కలు వెనక్కి విడిచి బంధించాలనుకుంటున్నాడు, సిలువకు తీసుకెళ్దామని. భటుడు పేతురు కత్తి తీసి అనగానే పేతురు ముఖం చూసి వెనక్కి తిరిగి పరిగెపోయాడు. ఎక్కడికి పరిగెడతామని చెప్పి కత్తి తీసుకుని కొడితే కుడి చెవి తెగి కింద పడింది. ఓ ఏమి చేసావు పేతురు, నీలాంటి వాళ్ళు 4 ఉంటే చాలు, నేను ప్రపంచాన్ని జయిస్తాను అన్నాడా? చప్పట్లు కొట్టాడా? పేతురు, కత్తి పట్టుకున్నావు, కత్తితో అంతరిస్తారు. అవసరమా నీ కత్తి నాతో ఉండి కూడా? సహోదరుడా ఇట్రా, ఈ చెవి తీసి ఆయన కతికిచ్చాడట. యేసయ్య మనలో ఉంటే అది మనం చేసే పని. హల్లెలూయా. ఇప్పటికి ఎంత నీ వయసు నాకు తెలియదు, ఎంతకాలం క్రితం యేసుక్రీస్తుని అంగీకరించావు నాకు తెలియదు. నీకు తెలుసు, నిజంగా నీ హృదయం మారుండి నువ్వు జీవిస్తున్న గంటలు నిమిషాలన్నీ యేసయ్య నాలో ఉండడని జీవిస్తున్నావా? ఆమేన్. యేసయ్య నీలో ఉంటే నీ భర్త మీద ఎగిరెగిరి పడవు. యేసయ్య నీలో ఉంటే భార్యని పొద్దుదాకా నిందించవు. యేసయ్య నీలో ఉంటే, నాలో ఉంటే బిడ్డల్ని చీటికి మాటికి తిడుతూ హింసిస్తూ గందరగోళం చేయము. మన యొక్క సఖ్యత, మన యొక్క సమాధానం, మన యొక్క దయారసము చుట్టుపక్కల శత్రువులకు దడబుట్టిస్తుందట. హల్లెలూయా. తెలుసా, దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా నా తండ్రి, నేను నీలో ఉన్నలాగున నా బిడ్డలు నాలో ఉండాలయ్యా. వారు ఒకరినొకరు కలుసుకోవాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి, ప్రేమతో ఉండాలయ్యా. నేను నీలో ఉండలాగున వారందరూ ఐక్యమై ఉండాలి. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎలాంటి ఐక్యతను కోరుకుంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందున్న విశ్వాసము అంతేనమ్మా, విశ్వాసులనైన వారికి శుభమని. ఎవరినందు, ఎవరికి శుభం చెబుతున్నాడు పౌలు చెప్పండి? క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. హల్లెలూయా. మీరు ఎవరినందు విశ్వాసులై ఉన్నారు? మనకు శుభం రావాలంటే ఎవరినందు విశ్వాసులై ఉండాలి? మనం చెప్పాలి, యేసుక్రీస్తు నందు. మా హోదా, మా పరపతి, మా ఉద్యోగం దాంట్లో కాదు, దాంట్లో శుభం లేదు. క్రీస్తు యేసునందున్న వారందరికీ శుభములు. ఆమేన్. శుభములు పలుకుతున్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డ, మనం ఐక్యతగా ఉండాలి, ఒకరినొకరు సహించుకోవాలి. యేసయ్య ఉన్నాడా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వారందరూ హల్లెలూయా. చెల్లి నీళ్ళు యేసయ్య ఉన్నాడా? తమ్ముడు నీళ్ళు యేసయ్య ఉన్నాడా? చాలా కాలం క్రితం రష్ ఆర్మీ అని యుఎస్ఏ నుంచి మనకి ఒక కపుల్ వచ్చేవాళ్ళు. రష్ ఆర్మీ సింధీ భార్యాభర్త. వాళ్ళ అబ్బాయి ఒక ఆయన వచ్చారు.
మరి వీళ్ళు ఎంతమంది చూసారు నాకు తెలియదు, వేరే గుర్తు చేస్తే వచ్చింది. మెన్స్ ప్రేయర్ పెట్టాను, మెన్స్ ప్రేయర్ ఆ అబ్బాయితో, తనతో ఫాదర్ నన్ను అడిగాడు, నువ్వేం చేస్తావు? పీటర్ని అడిగినట్టు అడిగాడు. అడ్డు తోలుతానండి. ఏసై అడ్డు తోలితే ఎలా తోలుతాడు అన్నాడు. వీరేని అడిగాడు, నువ్వేం చేస్తావు? విఆర్ఏ. నీ ఉద్యోగం ఏసై చేస్తే ఎలా చేస్తాడు? అలాగా రోడ్డు మీద మనం వెళ్తున్నాం గురవయ్య గారు, ఏసయ్యే ఆ రోడ్డు మీద అయితే ఎడ వెళ్తాడు? ఏయ్ అనా ఏయ్ అల్లరి చిల్లరకి వెళ్తాడా? కనుక వెళ్తాడా? అలాగా అల్లరి చిల్లరకి వెళ్తాడా? రోడ్డు మీద ఉన్న రాళ్ళను కాళ్ళతో తన్నుకుంటూ వెళ్తాడా? ఏంటి మనలో యేసయ్య ప్రేమ? ఎందుకు మనల్ని శత్రువు ఓరకనే హింసిస్తున్నారు? ఎందుకు మన జీవితాల్లోకి అశుభాలు వస్తున్నాయి? ఎందుకు మన కుటుంబంలోకి సమస్యలు వస్తున్నాయి అంటే కారకుడు యేసయ్య కాదు, మనమే. దాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నామంటే లేదు, అది ఒప్పుకోం. నేను పాపిని, నన్ను మందించు, నీ నుంచి దూరం అయిపోయాను, నీలోకి రావాలి అని ఒప్పుకోం. వేరే విధంగా ప్రార్థన చేస్తాం. అందుకే యేసయ్య కన్నీటితో 17వ అధ్యాయం అంతా ప్రార్థన చేశాడు. కన్నీటితో, అయ్యా నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు. ఇదిగో నీవిచ్చి నీ బిడ్డలందరూ కూడా నాలో ఉండాలి. ఆమేన్. వారు ఒకరిలో ఒకరు ఏకమై ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఒకరిలో ఒకరు ఏకమై ఉండాలి. దేవుడు కలిసి ఉండమంటున్నాడండి, విడిపోమంటలేదు. ఆమేన్. ఏం చెబుతున్నాడు దేవుడు? కలిసి ఉండాలి. మీ అందరితో ప్రేమతో చెబుతున్నాను, మీ రక్త సంబంధులు అందరితో మీరు కలిసి ఉన్నారా? మీ రక్త సంబంధికులు అందరితో మీరు కలిసి ఉన్నారా? మీ చుట్టుపక్కల వారందరూ ఒకవేళ మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పటికీ మీరు హృదయపూర్వకంగా వాళ్ళని మందించే గుణం ఉందా? ఓర్చుకోలేకపోతున్నారా? మరి యేసయ్య మీరు ఎలా ఉంటాడు? నిజంగా యేసయ్య మనలో ఉంటే ఎలా ఉంటాం? మనకి శత్రువు అనేవాడే ఉంటాడు. హల్లెలూయా. 3:20 ఆ తర్వాత వచ్చిన 3వ వచనం, కక్ష చేత కాదంట. ఎఫెసీయులకు రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? 2వ 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతి చేయము చేతనైనను ఏమీ చెయ్యక. కక్ష ఈ మాట అంటే కష్టంగానే ఉంది నాకు. కొందరు ఇప్పటికీ కక్షతోనే రాళ్ళు వెళ్ళిపోయినాయి, దూరం అయిపోయినాయి మన దగ్గర. కొన్ని రాళ్ళు కక్ష. మరి క్రీస్తు ఉన్నాడా? వాళ్ళు నేను కూడా పగ తీర్చుకునే పని అయితే నాలో క్రీస్తు ఉన్నాడా? కక్ష చేత ఏది చేయకూడదు. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నారు. ఉన్నయ్యా లిస్టు ఎంత ఉందో చూడండి, ఎంత లిస్టు. ఈ శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. జారిత్వం, అపవిత్రత, కాముకత్వము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు. ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, దాంట్లో అల్లరి ఉండకూడదు. అల్లరి ఉంటే అది దేవుని సన్నిధి కాదు. అది నువ్వు ఆనందంగా ఉండు, దాంట్లో అల్లరి ఉండకూడదు. అంటే వేరే వాళ్ళని హేళన చేయకూడదు. హేళన చేస్తున్నావు అంటే నీలో క్రీస్తు లేడు, నువ్వు క్రీస్తులో లేవు.
వాక్యం వింటున్నప్పుడు ఏదో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉండాలి మనం. ఎలా ఉండొచ్చు? రోమిలకు రాసిన పత్రిక ముగించుకుందాం మనం. 12వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఒకని యందు ఒకడు అనురాగము గలవారు. ఎంతంట? మళ్ళీ చదవరా? ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో, అదేంటి, ప్రేమ విషయంలో ఒకరినొకరు ఎలా ఉండాలి? అనురాగముగా ఉండాలి. ఘనత విషయంలో నాకంటే పీటర్ గొప్పడు. హల్లెలూయా. గౌరవించుకోవాలి. పీటర్కి ఏముందబ్బా, వెనక ముందు ఏముంది? మాకైతే చాలా ఉంది. వెనక చూసినా ముందు చూసినా. అయితే యేసుక్రీస్తునిలో లేడు. హల్లెలూయా. ఎంత గొప్పవాడండి యేసయ్య. ఎవరి కోసం వచ్చాడు ఆయన ఈ లోకానికి? పరమును వీడిన ప్రేమ, పాపిని వెదకిన ప్రేమ, పరమును పాపిని వెదకిన ప్రేమ. ఎందుకు విడింది పరమును? నిన్ను నన్ను ఆయన వలె మార్చడానికి, ఆమేన్, ఆయనలా చేయడానికి. ఎక్కువగా పెంచాలి మన ఎదుటి వ్యక్తిని. వాళ్ళకంత అంత లేదు, మన భాష వాళ్ళకంత సీన్ లేదు అంట. నీకుందా? నువ్వు కోల్పోయావు. అసలు యేసుక్రీస్తుని కోల్పోయావు. ఇంకేడది నీకు? నా సహోదరుడు నాకంటే గొప్పవాడు. హల్లెలూయా. గొప్పవాడు, మంచివాడు, నాకంటే చాలా మంచివాడు. చెప్పగలుగుతున్నామా ఈ మాట మనం? అలా చెప్పాలంట. అలా చెప్పగల 16 వచ్చిన ఒకసారి చదువు. అదే రోమిలకు రాసిన 12:16. ఏడుగుడి మనస్సు కలిగి ఉండండి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. అనుకోమాకండి. ఏంటంట? స్వనీతి పరులు అనుకోమాకండి. హెచ్చు వాటి యందు మనసు పెట్టుకోండి, తక్కువగా ఉన్నటి యందు మనసు పెట్టుకోండి. ఎవరైనా బాధపడితే ఆడికెళ్ళి నవ్వమాకండి. అది అలరి. వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని ఆదరించండి. ఆమేన్. యేసుక్రీస్తు ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డ. మరి నువ్వెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? చివరి వచ్చిన 4వ వచ్చిన ఒకసారి చదివి మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:4. మీలో ప్రతి వాడు కాక చూడండి. సొంత కార్యాలు కాదు, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. స్వార్థం ఎప్పుడు నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అది యేసుక్రీస్తు మనస్సు కాదు. అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి, నా సహోదరుడు లేవనెత్తబడాలి. మీకు తెలుసా, ఆది అపొస్తలుల సంఘంలో వారంట కలిగినదంతయు నాది కాదు మనందరిది అన్నారంట. హల్లెలూయా. అంటే నాకు ఆస్తి పరుని కాదు, మన అందరిది ఈ ఆస్తి. ఆమేన్. అందరూ పంచుకున్నారంట. అది సంఘం అంటే. ఆహారంతో అలమటిస్తున్నారు మన సంఘస్థులు అంటే నువ్వు ఆనందించకూడదు, వారికి ఆహారాన్ని అందించాలి. బాధతో ఉన్నారంటే వారిని ఓదార్చాలి. అది యేసుక్రీస్తు కలిగిన మనసు. అటువంటి దయారసం, అటువంటి ప్రేమ మనలో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం యోనా గ్రంథం ధ్యానం చేసాం కదా. యోనా నన్ను పడేయండి అనకపోతే, చెప్పండి, పడేయండి సముద్రంలో అనకపోతే పడవంతా పడేయండి, అందరూ చనిపోతారు. అంటే యోనా ఏం చేసాడు? క్రీస్తు యేసు మనస్సు కలిగి చనిపోవడానికి ఇష్టపడ్డాడు. మరి యేసుక్రీస్తు పరమును దిగి
ఈ భూమి మీదకి వచ్చి సిలువలో మరణించకపోతే ఈ భూమి మీద పాపం పేటరేగిపోయేది, శాపం ఉండిపోయేది, నరకానికి పోతుంది అయిపోయేవారు. ఈరోజు ఆయన కృపను బట్టి నువ్వు నేను రక్షించబడ్డావు. హల్లెలూయా, రక్షించబడ్డావు. మరి ఆయన్ని కలిగి ఉందాం, ఆయనలో జీవిద్దాం, ఆయన మనలో ఉంటాడు. ఇటు ఐక్యత మన శత్రువులకు దడ పుట్టిస్తుంది, నాశనాన్ని తీసుకొస్తుంది, మనకు రక్షణ తీసుకొస్తుంది. ఇటు కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ